నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైకోర్టు విభజనపై కేంద్రానికి మరోసారి కేసీఆర్ విజ్ఞప్తి పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందే ఏర్పాటు చేయాలని వినతి తెలంగాణలో శాసనసభ సీట్ల పెంపు కొత్త జిల్లాల ఏర్పాటుపై కేంద్రానికి కేసీఆర్ నివేదిక విభజన చట్టం హామీల అమలు కోసం విజ్ఞప్తి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై చంద్రబాబు సమీక్ష 2016 మార్చి నాటికి ప్రతి ఇంటికి 3 సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు మరో 300 ఎకరాల భూసేకరణకు నవంబర్లో ఆంధ్రప్రదేశ్ సర్కారు నోటిఫికేషన్ చివరి వరకు సమీకరణకు ప్రయత్నిస్తామన్న ప్రతిపాటి ఆఫ్రికా దేశాధినేతలతో ప్రధాని కీలక సమావేశాలు ఐరాస సంస్కరణల ఆవశ్యకతను మరోసారి గట్టిగా వినిపించిన మోదీ అద్దె గర్భాలపై సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్ విదేశీయులను అనుమతించబోమని స్పష్టీకరణ సమగ్ర చట్ట రూపకల్పనలో ఉన్నట్టు వెల్లడి భారత్లో అంతర్జాల విస్తరణతోనే ప్రపంచ అనుసంధానం పూర్తవుతుందన్న జుకర్బర్గ్ నెట్ న్యూట్రాలిటీకి పూర్తి మద్దతిస్తామని ప్రకటన హైకోర్టు విభజన అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపు సహా విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన ఆయన 2 తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ప్రతిష్టాత్మక పథకాలకు నిధుల సమీకరణ దిశలో కేంద్ర అనుమతులు కోరడం సహా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో 2 రోజులు పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాల్సిన హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ సహా డీజీపీ అనురాగ్ శర్మ ఇతర అధికారులతో కలిసి రాజ్నాథ్ కార్యాలయానికి వెళ్లిన కేసీఆర్ విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందే రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని హోంమంత్రికి నివేదించినట్లు వినోద్ వెల్లడించారు. హైకోర్టు విభజన మరి జరగవలసి ఉండే ఆశించినము. పార్లమెంటులో సదానంద్ గౌడ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి దాని హామీని ఇప్పటివరకు నిలబెట్టుకోలేకపోయారు. చిత్తశుద్ధితో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతుంది. అందుకే మేము కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కారం చేయాలని చెప్పి ప్రజాస్వామ్యం లోపల నివేదించడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి మళ్ళీ ఒకసారి హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చాం. ప్రధానమంత్రి గారికి తప్పనిసరిగా అది చేరవేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేశాం. మరి పరిష్కారం చేయకపోతే ఆ తప్పిదం కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. హోంశాఖ పరిధిలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారన్న వినోద్, శాసనసభ స్థానాల పెంపు, కొత్త జిల్లాల ఏర్పాటు, ఐఏఎస్, ఐపీఎస్ల కేటాయింపులపై కూడా రాజ్నాథ్కు నివేదిక అందజేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నడపాలంటే ఐఏఎస్ అధికారులు లేరు, ఐపీఎస్ అధికారులు లేరు. ప్రతిష్టాత్మక కమిటీ చాలా డిలే చేస్తుంది. మాకు కావాల్సినటువంటి ఆఫీసర్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు సీరియస్గా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని మీరు కేటాయించండి, పెంచాలి. మేము జిల్లాలో పెంపుదల కోసం ఒక కమిటీ చేస్తాం. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి కమిటీ అతి త్వరలో నివేదిక ఇవ్వబోతున్నాం. కాబట్టి 13 జిల్లాలు ఏర్పడితే మాకు 13 మంది జిల్లా కలెక్టర్ కావాలి, 13 మంది జిల్లా జాయింట్ కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, అడిషనల్ ఎస్పీలు కావాలి. తర్వాత ఇప్పటికే చాలా తక్కువ మంది ఉన్నారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన కేసీఆర్ డిసెంబర్లో నిర్వహించే చండీయాగానికి రావాలని ఆహ్వానించారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి తెరాసలో చేరతారనే కథనాల మధ్య ఢిల్లీలో ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ పాలనపై ప్రశంసల వర్షం కురిపించిన సుధారాణి తెరాసలో చేరే అంశంపై అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేదు. మీరే చూస్తారుగా అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. జరుగుతున్న బీహార్ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, మనం వాటర్ గ్రిడ్ గురించి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని వారు మాట్లాడినంటే దాంతోటే తెలుస్తుంది మన తెలంగాణ ఒక అభివృద్ధి. తెలంగాణ అభివృద్ధిలో ఒక తెలంగాణ బిడ్డగా నా వంతు కృషి కూడా ఉంటుందని వారిని సమర్థిస్తూ ఈ రోజు వారిని కలవడం జరిగిందని తెలియజేసుకుంటున్నారు. మీరు జరగబోయేది మీరే చూస్తారు కదా. వరంగల్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దిగ్విజయ్ సింగ్ను కలిసి అభ్యర్థి ఎంపికపై చర్చించారు. వరంగల్ అభ్యర్థి సహా ఉప ఎన్నికల వ్యూహంపై వారితో చర్చించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్లుండి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు.
పార్లమెంటరీ బై ఎలక్షన్ విషయంలో రాహుల్ గాంధీ గారిని దిగ్విజయ్ సింగ్ గారిని కలవడం జరిగింది. అభ్యర్థుల మీద కొంత చర్చ జరిగింది. పార్టీ పరంగా ఒక సర్వే కూడా చేయిస్తున్నాం. ఆ సర్వే ఫలితాలు ఇలా రాత్రి గానీ రేపు పొద్దున వస్తాయి. అది కూడా ఆధారం చేసుకుని ఎల్లుండి ఉదయం ఇక్కడి నుంచి మరి అభ్యర్థి విషయంలో ప్రకటన వెలువడుతుంది. అందరి విషయంలో కూడా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటిని అంతర్జాలంతో అనుసంధానం చేయాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 3 రకాల సేవలు అందించేందుకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ఇంటర్నెట్, వీడియో, టెలిఫోన్ సేవలను తక్కువ ధరలోనే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న ఆయన విద్యుత్ సరఫరాలో ప్రసార, పంపిణీ నష్టాలు తగ్గించుకొని అంతర్జాతీయ ప్రమాణాల్ని అందుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి అంతర్జాల సేవలు అందించేందుకు ఉద్దేశించిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని తన నివాసం నుంచి విద్యుత్ శాఖ ఇన్క్యాప్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి నుంచి ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్, వీడియో, టెలిఫోన్ సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించిన ఆయన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలన్నారు. 333 కోట్లతో జరుగుతున్న తొలి విడత ఫైబర్ గ్రిడ్ పనుల ప్రగతిని సమీక్షించిన చంద్రబాబు దేశంలోనే ఫైబర్ గ్రిడ్ పనుల్ని తొలిసారిగా చేపట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్కే దక్కుతుందన్నారు. 3.5 లక్షల విద్యుత్ స్తంభాల మీదుగా భూ ఉపరితలంపై 30,000 కిలోమీటర్ల పొడవున కేబుల్ వెయ్యాల్సి ఉందన్న ఆయన 2,500 సబ్స్టేషన్లు, విద్యుత్ స్తంభాల జీఐఎస్ మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో విద్యుత్, ఇన్క్యాప్, ఫైబర్ గ్రిడ్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో విద్యుత్ శాఖ డీఈని నోడల్ అధికారిగా నియమించి సమన్వయ లోపాన్ని అధిగమించాలన్నారు. మరోవైపు విద్యుత్ ప్రసార, పంపిణీ నష్టాల్ని తగ్గించడంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచినందుకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. గృహావసరాలకు 65 లక్షల ఎల్ఈడీ బల్బులు, వీధి దీపాలకు 2.2 లక్షల ఎల్ఈడీ బల్బుల్ని పంపిణీ చేయడం వల్ల 45% విద్యుత్ ఆదా చేయగలిగారని అభినందించారు. ప్రస్తుతం విద్యుత్ ప్రసార, పంపిణీ నష్టాలు 10.37% చేరాయన్న చంద్రబాబు 9% తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి తగిన ఛార్జీలు వసూలు చేయాలని సూచించారు. ప్రైవేట్ పరిశ్రమలు కోరితే ఎనర్జీ ఆడిట్లో సలహాలు, సూచనలు అందిస్తామన్న అధికారుల సూచనకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం సహా 21వ శతాబ్దానికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గట్టిగా ప్రస్తావించారు. భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా సహా పలువురు ఆఫ్రికా దేశాల అధినేతలతో సమావేశమైన మోదీ ఐరాసలో సంస్కరణలు, ఉగ్రవాదం, వాణిజ్య సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసిన జాకబ్ జుమా ప్రస్తుత శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాల సంఖ్యను పెంచుకుంటే సిరియా సంక్షోభం వంటి సమస్యల నుంచి బయటపడలేమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా సాగించాల్సిన పోరాటంపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అనంతరం జింబాబ్వే అధ్యక్షుడు, ఆఫ్రికా సమైక్య చైర్మన్ రాబర్ట్ ముగాబే కూడా ప్రధాని మోదీని కలిసి రేపటి నుంచి జరిగే సదస్సులో చర్చించాల్సిన అంశాలపై సమాలోచనలు జరిపారు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన మొదటి 10 మంది వ్యక్తుల్లో నరేంద్ర మోదీ చోటు సంపాదించుకున్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరం WEF నిర్వహించిన తాజా సర్వేలో మోదీ ఈ ఘనత సాధించారు. దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా అగ్రస్థానంలో నిలిస్తే జాతిపిత మహాత్మా గాంధీ అత్యంత ఆదరణ చూరగొన్న 4వ వ్యక్తిగా నిలిచారు. 125 దేశాల్లోని 285 నగరాల్లో నివసిస్తున్న 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 1000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. WEFకు చెందిన గ్లోబల్ షేపర్స్ వార్షిక సర్వేలో 2వ స్థానంలో పోప్ ఫ్రాన్సిస్, టెస్లా మోటార్ CEO ఎలాన్ మస్క్, 5వ స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, 6వ స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. సర్వేలో పాల్గొన్న వారిలో 3% ప్రధాని మోదీకి ఓటు వేయగా ఆయనకు 10వ స్థానం దక్కింది. మహాత్ముడికి 12.4% మంది ఓటు వేశారు. భారతీయ దంపతులకు మాత్రమే దేశంలో అద్దె గర్భం అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీయులకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమంటూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన కేంద్రం వాణిజ్య అద్దె గర్భాలను సమర్థించబోమని స్పష్టం చేసింది. వాణిజ్య అవసరాల కోసం అండం దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధిస్తున్నట్లు వివరించిన ప్రభుత్వం పరిశోధనల కోసం వినియోగించే వాటిపై ఆంక్షలు ఉండబోవని పేర్కొంది. అద్దె గర్భం ద్వారా జన్మించిన వికలాంగులను తీసుకునేందుకు నిరాకరించే దంపతులకు జరిమానా విధించాలని భావిస్తున్నామని తెలిపింది. అద్దె గర్భం విధానాన్ని వ్యాపార వస్తువుగా మార్చకుండా చేసేందుకు రూపొందించిన ముసాయిదాను రాష్ట్రాలకు పంపామని అఫిడవిట్లో వివరించిన కేంద్రం ఈ విధానం ద్వారా శిశువులకు జన్మనిచ్చిన మహిళల ప్రయోజనాలు కాపాడేందుకు సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
బీహార్ శాసనసభ ఎన్నికల 3వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 జిల్లాల పరిధిలోని 50 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 1,45,00,000 మంది ఓటర్లకు 53.32% ఓటింగ్ నమోదైంది. ఈ ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు 808 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత నియోజకవర్గమైన బఖ్తియార్పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ రిక్షాలో వచ్చి పట్నాలో ఓటేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, భార్య రబ్రీదేవి, కుమార్తె మిసా భారత్తో కలిసి పట్నాలో ఓటు వేశారు. భాజపా సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ, ఎంపీ శత్రుఘ్న సిన్హా పట్నాలో ఓటు వేశారు. రాజధాని భూ సమీకరణకు ముందుకు రాని వారి నుంచి భూముల సేకరణ ద్వారా తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు తుళ్లూరు మండలంలో 300 ఎకరాలకు నవంబర్ మొదటి వారంలో భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తామని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సమీకరణ ద్వారా ప్రభుత్వానికి రాని భూములు దాదాపు 1,500 ఎకరాలుగా లెక్క తేలిందన్న ఆయన ఈ భూములను దశల వారీగా సేకరణ ద్వారా తీసుకుంటామని వెల్లడించారు. సమీకరణ కింద భూములు ఇవ్వనందునే సేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించామన్న ఆయన మరో 13 గ్రామాల పరిధిలోని 2,000కు పైగా ఎకరాలను మాత్రం సమీకరణ ద్వారా తీసుకుంటామని చెప్పారు. తుళ్లూరు మండలంలో 300 ఎకరాలు 30 కుటుంబాలకు సంబంధించినటువంటి రైతులకు మాత్రమే భూసేకరణ కింద 2013 చట్టానికి లోబడి ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. 2,159 ఎకరాలు నది లోపల ఉన్నటువంటి 13 గ్రామాల లంక భూములు ఇంతవరకు వీటికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏదైతే పట్టా ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్ ఉందో వాటికి ఇమీడియట్ నోటిఫికేషన్ ఇచ్చి భూ సమీకరణ కింద ఆ భూములు కూడా తీసుకోబోతున్నాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు కార్పొరేట్ సంస్థలు కూడా సహకారం అందించాలని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు కోరారు. ఈ మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ హోదాలో హైదరాబాద్లోని శాసనసభ కమిటీ హాల్లో 20 మంది కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన పారిశుధ్య ఆవశ్యకత, అందుకు ఎదురయ్యే అవరోధాలు వివరించారు. ఈ అవరోధాలు అధిగమించేందుకు తమ వంతు సాయం చేస్తామని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు చెప్పినట్టు భేటీ తర్వాత కోడెల వెల్లడించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట చేతికందే పరిస్థితి లేక సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఇవాళ మరో 6 అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా బోర్గం పి గ్రామానికి చెందిన మల్లయ్య అప్పుల బాధతో ఊరి శివార్లో చెట్ల పొదల మధ్య ఉరేసుకుని చనిపోయాడు. బాల్కొండ మండలం దూద్గాం శివార్లలో రాజేందర్ రెడ్డి ఉరేసుకున్నాడు. బోధన్ మండలం ఖండుగాంకు చెందిన లక్ష్మణ్ అనే రైతు అప్పుల బాధతో పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం బొప్పారానికి చెందిన రైతు రాజేందర్ తమ గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోని దూద్గాం శివార్లో చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్కు చెందిన కౌలు రైతు ఉరేసుకున్నాడు. నల్గొండ జిల్లా శాలిగౌరార మండలం తక్కెళ్లపాడులో అప్పుల బాధతో మనస్తాపానికి గురైన రైతు వీరయ్య గుండెపోటుతో మృతి చెందాడు. చిలుకూరు మండలం కొమ్ముబండ తండాలో ఎండిన పంటను చూసి హరిసింగ్ అనే రైతు గుండెపోటుకు గురై చనిపోయాడు. ముంబైలో దారుణ హత్యకు గురైన మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో తీర్పును ముంబై హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ కేసులో టాక్సీ డ్రైవర్ చంద్రభానును దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనుంది. 2014 జనవరి 4న విజయవాడ నుంచి రైల్లో ముంబై వెళ్లిన అనూహ్య జనవరి 16న కంజూర్ మార్గ్ వద్ద శవమై కనిపించింది. ముంబై రైల్వే స్టేషన్ సీసీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు టాక్సీ డ్రైవర్ చంద్రభాని హత్య చేసినట్లు నిర్ధారించి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ అభియోగ పత్రాన్ని పరిశీలించిన కోర్టు చంద్రభానును దోషిగా తేల్చింది. కరీంనగర్లో లారీ డ్రైవర్ కిరాతకానికి 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. పత్తిలోడుతో వెళ్తున్న లారీని ఆపేందుకు చెక్పోస్టు సిబ్బంది యత్నించగా లారీ డ్రైవర్ లెక్క చేయలేదు. ద్విచక్ర వాహనంపై వెంబడించిన సిబ్బందిని డ్రైవర్ లారీతో ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మార్కెట్ యార్డు జూనియర్ కార్యదర్శి నరేందర్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా రక్తముడిన సెక్యూరిటీ గార్డు కొండయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ప్రమాద తీవ్రతను పసిగట్టిన డ్రైవర్ లారీ వదిలి పరారవుగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనను రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా నమోదు చేసింది. ఈ మేరకు గత డిసెంబర్లో జనసేన చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలపాలని ప్రజలను కోరింది. ఇందుకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు రానందున రాజకీయ పార్టీగా నమోదు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ పైరసీ కారణంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ 100 కోట్ల రూపాయలు నష్టపోతోందని నిర్మాతల మండలి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్మాతల మండలి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లోనే ఆన్లైన్ పైరసీ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ సుమారు 350 కోట్లు నష్టపోయిందని నిర్మాత డి సురేష్ బాబు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆన్లైన్ పైరసీకి పాల్పడుతున్న 200 సైట్లకు సంబంధించిన వివరాలను కేటీఆర్కు అందించారు. ఆన్లైన్ పైరసీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు సమావేశం తర్వాత సురేష్ బాబు తెలిపారు.
పోలీస్లో ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సెల్ క్రియేట్ చేసి ఆన్లైన్ పైరసీ చేసే సైట్స్ అన్నిటి మీద యాక్షన్ తీసుకునేదానికి వెంటనే రియాక్ట్ అయ్యి చాలా పాజిటివ్గా చేశారు. ఐఎస్పీ ప్రొవైడర్స్ కూడా ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దే సెడ్ దే విల్ ఆల్సో టేక్ ఇమీడియట్ యాక్షన్. ఈ దీపావళి లోపలే వెరీ గుడ్ యాక్షన్ ఇస్ గోయింగ్ టు బి టేకెన్. వి వాంట్ టు థ్యాంక్ మినిస్టర్ గారు అండ్ హిస్ టీమ్ ఫర్ డూయింగ్ దిస్. ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. తమిళనాడు, కేరళ, దక్షిణ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోకి ఈశాన్య రుతుపవనాలు ఇవాళ ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రుతుపవనాల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. నేపాల్ అధ్యక్ష పదవికి విద్యాదేవి బండారి ఎన్నికయ్యారు. సిపిఎన్ యుఎంఎల్ పార్టీ ఉపాధ్యక్షురాలైన 54 ఏళ్ల విద్యాదేవి నేపాల్ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. సిపిఎన్ యుఎంఎల్ దివంగత నేత మదన్ కుమార్ బండారి సతీమణిగా రాజకీయాల్లో ప్రవేశించిన విద్యాదేవి నేపాలీ కాంగ్రెస్ నాయకుడు కుల్ బహదూర్ కురుంగుపై 113 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విద్యాదేవికి 327 ఓట్లు రాగా కుల్ బహదూర్ కురుంగుకు 214 ఓట్లు మాత్రమే లభించాయి. ఇటీవలే లౌకిక దేశంగా రాజ్యాంగాన్ని సవరించుకున్న వేళ నేపాల్ సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. భారత్లో ప్రతి ఒక్కరికి అంతర్జాల సేవలు కల్పిస్తేనే ప్రపంచం మొత్తాన్ని అనుసంధానం చేయాలనే లక్ష్యం నెరవేరుతుందని ఫేస్బుక్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి మార్క్ జుకర్బర్గ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఐఐటి విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన అంతర్జాల సమానత్వానికి తమ సంస్థ పూర్తి మద్దతిస్తోందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అంతర్జాలానికి దూరమైన వారిపైన దృష్టి సారించాలని పేర్కొన్నారు. అంతర్జాలాన్ని ఉచితంగా అందించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించిన జుకర్బర్గ్ internet.org ద్వారా ప్రతి ఒక్కరికి అంతర్జాల సేవలు కల్పించేందుకు ఫేస్బుక్ కృషి చేస్తోందని తెలిపారు. తమ ఖాతాదారులను ఇబ్బంది పెడుతున్న క్యాండీ క్రష్ నోటిఫికేషన్ల వెల్లువ సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుక్కుంటామన్నారు. If you really have a mission of connecting every person in the world, you can't do that without helping to connect everyone in India. So the research has shown on this that for every 10 people who get access to the internet, about 1 person gets a new job and about 1 person gets lifted out of poverty. So there's just a tremendous opportunity in India, right? If there are 1 billion people who are not connected, then this is one of the biggest opportunities, I think, to help develop the economy here and to help alleviate poverty and really lift up a lot of folks. ఓ వ్యాపారాన్ని ప్రారంభించే విషయంలో భారత్ ప్రపంచ దేశాల్లో తన ర్యాంకును 12 స్థానాలు మెరుగుపరుచుకున్నప్పటికీ దేశంలో వ్యాపారం మొదలుపెట్టడానికి 29 రోజులు పడుతోందని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. ఇందుకు 12 ప్రక్రియలు పూర్తి చేయాల్సి వస్తోందని, అందుకే భారత్ 130 స్థానానికే పరిమితమైందని వ్యాపార అనుకూల వాతావరణంపై 2016 సంవత్సరానికి వెల్లడించిన నివేదికలో ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ ఒకే ఏడాది 12 స్థానాలు ఎగబాకడం అంత సులభం కాదన్న ప్రపంచ బ్యాంకు సింగపూర్ ప్రథమ స్థానంలో నిలిచినట్టు తెలిపింది. తర్వాత స్థానాల్లో న్యూజిలాండ్, డెన్మార్క్, దక్షిణ కొరియా, హాంకాంగ్, బ్రిటన్, అమెరికా ఉన్నట్టు వెల్లడించింది. చైనా 84, పాకిస్తాన్ 138వ ర్యాంకులో నిలిచాయని పేర్కొంది. భవన నిర్మాణ అనుమతుల విషయంలో భారత్ 183 ర్యాంకులోనే ఉందని తెలిపింది. విద్యుత్ కనెక్షన్ జారీలో 70, ఆస్తుల నమోదులో 138, పన్నుల చెల్లింపులో 157, సరిహద్దు అనుమతుల్లో 133 ర్యాంకులో నిలిచిన భారత్ రుణాల జారీలో 42, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడంలో 8వ ర్యాంకులో నిలిచిందని వెల్లడించింది. ఢిల్లీలోని కేరళ హౌస్లో పోలీసుల తనిఖీలు చేపట్టడంపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఈ విషయంలో పొరపాటు జరిగిందని కేంద్రం ఒప్పుకోకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధమని హెచ్చరించింది. కేరళ హౌస్లోని క్యాంటీన్లో గోమాంసం విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై నిన్న ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేయగా గేదె మాంసంతో చేసిన పదార్థాలు వడ్డిస్తున్నట్టు క్యాంటీన్ యాజమాన్యం స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే క్యాంటీన్పై దాడి చేసే ముందు అక్కడి అధికారుల అనుమతి తీసుకోలేదని, ఇది చట్టవిరుద్ధమని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ విమర్శించారు. పోలీసుల హడావిడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నిషేధమున్న గోమాంసాన్ని కేరళ హౌస్లో విక్రయించలేదని, గేదె మాంసాన్ని విక్రయిస్తున్నట్టు చాందీ వివరించారు. ఎవరు అడ్డు వచ్చినా విక్రయాలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాల మధ్య మదుపరులు ఆచితూచి స్పందించడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాల్లోనే ముగిశాయి. గత 2 సెషన్లో 218 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 214 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 27,132 వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 27,164 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందనే అంచనాలు సహా అక్టోబర్ డెరివేటివ్స్ ముగియడానికి ముందు అమ్మకాల ఒత్తిడి పెరిగి 26,920 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 27,040 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 62 పాయింట్లు తగ్గి 8,171 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.